ఆధ్యాత్మిక ఆవిష్కరణ మహోత్సవంలో భాగంగా మన లక్వరం గ్రామం నందు అక్టోబర్ 2వ తారీఖు అనగా ఈరోజు అమృతమంజరి అంకురం 2 పుస్తక ఆవిష్కరణ తన ప్రేమ గల చేతుల నైపుణ్యం కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మణిజ్యోతి ఆశ్రమం నినాదమైన ఒకే దేవుడు ఒకే దేశం అన్న సత్యమును విశ్వసించి జాతి మత భేదములు లేని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన మధ్యన రూపాదేవి గారి యొక్క బాలికల నాట్య కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమము ఒకే దేవుడు అనేటటువంటి దాని మీద కొనసాగుతున్నది. ఇప్పుడు చేస్తున్న నృత్యము కూడా శ్రీమన్నారాయణుకు సంబంధించినది. బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, శివుడవు నీవే. సకల సృష్టిని నడిపేటటువంటి ఆ త్రిమూర్తుల గురించి వివరించడమే ఈ నృత్యములో ఉన్నటువంటి ప్రత్యేక విషయం. ఆదిలో వాక్యము నీవే, జీవము లహరి కృష్ణయ్య. ఆదిలో వాక్యము నీవే, జీవము లహరి కృష్ణయ్య. ప్రేమతో మమ్ము పిలిచావు, మేమంతా ఐక్యత చెంది నిత్యము ఘనతయు మహిమ నీకు మేము చెల్లింతుము. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మా యొక్క స్వాగతం, సుస్వాగతం. వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మణిజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ద్వారా ఈ మణిజ్యోతి ఆశ్రమం అనేది స్థాపించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఒక్కడే, కానీ మనం ఆయన్ని వేరు పేర్లతో మనం పిలుస్తున్నాం. మణిజ్యోతి ఆశ్రమం అనేది భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి నడిపించబడుతుంది. భగవంతుని మీద ఆధారపడాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి సమావేశాలు, ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అమృత మంజరి జ్ఞాన మకరందం అనే 1వ భాగం పుస్తకం అనేది ఆశ్రమం మణిజ్యోతి ఆశ్రమంలో విడుదల చేయబడింది. ఇక్కడ 2వ భాగాన్ని విడుదల చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. భగవంతుని అనుగ్రహం వల్ల ప్రపంచమంతా కూడా ఇది చాటించబడుతుంది. యూట్యూబ్ మూలంగాను అనేక పలు రకాలైనటువంటి ప్రచార సాధనాల ద్వారా ఈ యొక్క మణిజ్యోతి ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని, ఈ మణిజ్యోతి ఆశ్రమం అనేది గొప్పతనాన్ని చాటిస్తుంది. జాతి, కుల, మత, వర్ణ, వర్గ, దేశ, భాష, ప్రాంతీయ భేదం లేకుండా ఏకైక భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి కింద ఐక్యపడి జీవించటంలోని భారతదేశం అంతటికి కూడా విజయం లభిస్తుందని చెప్పి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ విధమైనటువంటి మణిజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో ఈ విడుదల కార్యక్రమం చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి హరికృష్ణ గారి నామంలో ఆహ్వానం తెలియజేస్తూ వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. వీర్రాజు గారు మన మధ్యన కాసేపు మాట్లాడతారు. సమస్తుతి ఘనత మహిమ భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారికి చెందినగాక. ఈ అమృత మంజరి పుస్తకం విడుదల కార్యక్రమానికి విచ్చేసిన సహోదరులకు, ఆత్మీయ సహోదరులకు, ఆత్మీయ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు శ్రీమన్నారాయణుడైన శ్రీ హరికృష్ణ గారి నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. భగవంతుని ఒక్కొక్క గుణమును ఒక్కొక్క దైవముగా పిలుచుడనేది అవివేకము. ఒక్కడే అన్నిటిగా ఉన్నాడనేటే సత్యము. అసత్యాన్ని విడిచిపెట్టి నకిలీలను తిరస్కరించి సత్యాన్ని వెళ్ళగ్రొక్కుచున్న గ్రంథంగా రూపించబడిందే ఈ అమృత మంజరి. ప్రజలు వారి ఆలోచనలతో సతమతం అవుతున్న ఈ కాలంలో స్థిరంగా పునరుద్ధరించుటకు ఈ అమృత మంజరి అనే పుస్తకము ఎంతో సహాయపడుతుందని, అదేవిధంగా భగవంతుని వెతుకుతున్న వారందరికీ ఇది ఒక గొప్ప ధననిధని నేను భావిస్తున్నాను. అలాగే లక్కవరం చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల వారికి దొరికిన
భగవంతుని దర్శన భాగ్యం అని నేను తలంచున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు వారందరిపై మెండుగా కురవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకే దేవుడు, ఒకే దేశము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం నృత్యం దగ్గర నుండి ఇప్పటి వరకు చేసిన ఈ కార్యక్రమాలన్నీ మన జంగారెడ్డిగూడెం నాట్య కళామండలి రూపాదేవి గారు బృందం ఏర్పాటు చేశారండి. ఈరోజు ఈ కార్యక్రమంలో రూపాదేవి గారిని సత్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. బి శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజ్, జంగారెడ్డి, వారిని కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యు రాంబాబు గారు, సర్పంచ్, దేవులపల్లి నుంచి వచ్చారు. ఆయన కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ తటవర్తి రిషందర్ గారు, లాయర్, ముప్పినవారిగూడెం నుంచి వచ్చారు. ఆయన కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పారేపల్లి వెంకట సత్యనారాయణ గారు, టీచర్, దేవులపల్లి నుంచి వచ్చారు. ఆయన కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లహకృష్ణ గారి భక్త బృందం, ముప్పినవారిగూడెం, ప్రార్థనా గీతం పాడబడుతుంది. అవతారములకు మూలముల హరి, తొలి చివరలు లేని దేవుడు లహరి. బ్రహ్మవు శివుడవు విష్ణువు లహరి, క్రీస్తు యేసు అల్లా నీవే లహరి. తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా గౌరవనీయులు శ్రీ ఎం ప్రసాద్ గారిని సవినయంగా కోరుకుంటున్నాం. విశ్వవ్యాప్తంగా ప్రపంచం మొత్తంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుందండి. ఆల్రెడీ అమృత మంజరి పార్ట్ 1 అనుబంధం 1 ఆల్రెడీ రిలీజ్ అయిందండి. రెండో పార్ట్ ఈరోజు ఇక్కడ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఈ మహాగ్రంథ ఆవిష్కరణ అమృత మంజరి అంకురం 2 ఆవిష్కరణ విచ్చేసిన అందరికీ సాధారణంగా పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమంలో మన మధ్యలో లక్కవరం గ్రామం నుండి భాగమైన మన మధ్యలో ఉన్న మన బాకి వెంకట సుబ్బారావు గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మొదటిగా కోరు. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ యొక్క అమృత మంజరి యొక్క గ్రంథ ఆవిష్కరణ ఇచ్చేసినటువంటి పెద్దలకు అలాగే కోసం తమ యొక్క సమయాన్ని కూడా కేటాయించిన యొక్క సమయాన్ని మన యొక్క భగవంతుని కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాగే పెద్దలకు, వ్యాపారవేత్తలకు, మన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకు ఒక్క ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని తీసుకొని అలాగే రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం కింద చూసారా మనం అనేకమైన మనకి భగవంతుడు అనేకమైన విషయాల ద్వారా మనం గ్రహించుకుంటామని చెప్పి మనకి అనేక కార్యాల ద్వారా అలాగే గ్రంథాల ద్వారా కూడా మనకి ఈ యొక్క సినిమాలు భక్త ప్రహ్లాద ద్వారా కూడా మనకి వివరిస్తున్నారు అనమాట. ఇది చివరిలో కలికి మహావారి కింద అక్కడ మనకి వీరబాబ వసంత నాయక్ కూడా ఏం చెప్తున్నారు, అక్కడ శ్రీశైల ధాముడిగా దక్షిణామూర్తిగా శబద గ్రామమున ఆనందాశ్రమం దాసునే ఉన్నాడని చెప్పి మన వీరబాబ వసంత నాయకుడు కూడా మనందరం కూడా అనేకమైన గ్రంథాల్లో కూడా చెప్పి ఉన్నారు. అందుకే ఈ కలియుగంలో మనందరం కూడా ఈ యుగానికి తగిన విధంగానే భగవంతుని గురించి అందరూ కూడా ఆధ్యాత్మిక ఆలోచన కలిగి ఉండాలని, భగవంతుని నామస్మరణ కలిగి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. అమృత మంజరి పుస్తకం కార్యక్రమం చేసినటువంటి ఆహ్వానాన్ని పండించి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు, అతిథులకు, ఆత్మీయ స్నేహితులకు, సహోదరులకు హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం అనేది వృద్ధి చెందుతుందో సాధు రక్షణార్థము, పుష్ట వినాశనార్థము ప్రతి యుగంలో నేను అవతరించుకుంటానని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో శ్రీమన్నారాయణుడైన శ్రీ లహరి కృష్ణ కలిగి మహాభారతంగా దక్షిణ భారతదేశంలో ఆయన అవతరించి ఉన్నారు. ఆయన అవతరించడానికి దక్షిణ భారతదేశంలో అవతరిస్తాడని చెప్పి అనేక మంది ప్రవక్తలు, అష్టాదశ పురాణాలు రాసినటువంటి వేదవ్యాస మహర్షి, తమిళనాడుకు చెందినటువంటి ముత్తుకుట్టి స్వామి ప్రవక్త, వీరబ్రహ్మంగారు, అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి దక్షిణ భారతదేశంలో అవతరిస్తాడని చెప్పి ఆయన వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా వేదం ప్రకారంగా శ్రీమన్నారాయణుడు కలిగి మహావతారంగా దక్షిణ భారతదేశంలో అవతరించి మనకు ధర్మస్థాపన అనేది చేసి ఉన్నారు. ఆ విధంగానే ఈ అమృతపంజరి పుస్తకం యొక్క ముఖ్యాంశం అనేది ఏమిటంటే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధంగా ఈ కలియుగంలో అర్జునుడి వలె భగవంతుడికి యథార్థంగాను ఉత్తమముగాను ఉన్న జనులకు మంచి మార్గంలో చూపించినకు కలిగి మహావతారంగా మనుష్య రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఉపదేశమే ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశంలో ఉన్నది. దేవలోకంలో అమృతమును తాగి దేవతలు నిత్యం జీవిస్తారని వేదంలో చెప్పబడింది. అందువలన ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం, ఈ యొక్క అమృత మంచి యొక్క పుస్తకం చదువు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ముక్తిని పొందుకొని రాబోచిన రామరాజ్యంలో సత్యంలో భగవంతుడు వ్యవహరించి ధైర్యచనగా ఉందా జీవించాలనేది ఆయన కోరికగా ఉన్నారు. ఆయన కోరికగా ఉన్నారు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ముగిస్తాను. ఓం నమో భగవతే శ్రీ కృష్ణాయ. సందేశాన్ని చెప్పాడు. అలాగే ఈ పుస్తకావిష్కరణకి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ మన లక్కవరం గ్రామస్తులైన వెంకటరెడ్డి గారు వేదికపై ఉన్నారండి. సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వెంకటరెడ్డి గారు వచ్చి తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అమృత మంజరి పుస్తక విడుదల కార్యక్రమంలో హాజరై వేదికను అలంకరించిన పెద్దలందరికీ శ్రీమన్నారాయణ శ్రీ రామకృష్ణ నామంలో సౌభాగ్యాలను తెలియజేస్తున్నాం. ఈ లోకంలో 6 ముఖ్యమైన మతములు ఉన్నవి. 1 హిందూ మతము, 2 ఇస్లామీ మతము, 3 క్రైస్తవ మతము, 4 బౌద్ధ మతము, 5 యోధ మతము, 6 కన్ఫ్యూజన్ మతము. ఏకైక భగవంతుడు పలు ప్రవక్తల చేత ఇవ్వబడిన వేదములను ఈ మతముల వారు తమకను ఉంచుకొని ఉన్నారు. వీరందరూ వేరు సిద్ధాంతంలో తమకను పెట్టుకొని వారి సొంత ఆలోచనలో వేదములో ఉన్న వాటిని తిరస్కరించారు. ప్రతి మతం వారు తాము చేసేది సరైనదని చెప్పి వాదిస్తున్నారు. ఇస్లామీయులు వారు చెప్పేది సరైన చెప్తున్నారు. అంటే మహమ్మద్ నబీ తర్వాత దేవుని కోటలు మరి లేదు అని వారు చెప్తున్నారు. క్రైస్తవులు యేసు తర్వాత వేరే దేవుని కోటలు లేదని, త్వరలో యేసు వస్తాడని. అదేవిధంగా 3వ హిందువులైన మనము భగవంతుడు ఈ కలియుగంలో కలికి మహాకారంగా వస్తాడని చెప్తున్నాం. కానీ భారతదేశంలోనే అనేకులు తమను తాము కలికి భగవాన్లని జగద్గురువులని చెప్పుకుంటున్నారు. వారిలో ఎవరు నిజమైన వారు అని వేదంలోనే ఆధారాలకు కనిపెట్టగలని తప్ప మన సొంత ఆలోచనలో కనిపెట్టలేదు. కానీ భాగవత పురాణంలో ఈ శివగంధాన్ని కలియుగంలో భగవంతుడైన నారాయణుడు కావేరి, వైగై, తామ్రపల్లి నదులు ప్రవహించి దక్షిణ భారతదేశంలో ఉదయిస్తాడని రాయబడింది. దానిని తమిళ ప్రవక్త ముత్తుకుట్టి స్వామి ఏమని చెప్పాడంటే, కన్యాకుమారికి తూర్పున ఆయన నివసించును, మా అయ్య రాజ్యం పరిపాలించును, అప్పుడు ఆ ఆటలకు మమ్మల్ని సమకూర్చును, మా అయ్య మంచి రథంపై నడిపించును, మా అయ్య మంచి సింహాసనంపై ఆసీనుడై పరిపాలించును, దేవతలందరూ భూమిలో ఉండు జనముల వరకు మా అయ్య ఆకాశంలో వైకుంఠుడుగా ఉండను, రాజుగా వచ్చి పరిపాలించేది
మా అయ్యనే అని అగిలి తెరకు అమ్మనైన గ్రంథంలో తమిళ కవి ముత్తుకృష్ణ చెప్పుకున్నాను. ఈ కలియుగంలో భగవంతుడు కల్కిగా రావాలి. కల్కి అంటే ఏంటి? ఆయన వచ్చేటప్పుడు చల్లని గుర్రంపై వస్తాడని ఈ ప్రపంచంలోని 3 పెద్ద మార్కెట్లు చెప్తున్నాడు. క్రైస్తవులు ఇదిగో యేసు తెల్లని గుర్రంపై వస్తున్నాడని చెప్పి అంటున్నారు. హిందువులైన మనము భగవంతుడు ఈ కలియుగంలో కలికి మహావతారంగా తెల్లని గుర్రంపై వస్తాడని చెప్తున్నాం. దానిని ఇప్పుడు ఇస్రాయేలు ఇమాం మెహదీ వచ్చేటప్పుడు తెల్లని గుర్రంపై వస్తాడని అంటున్నారు. తెల్లని గుర్రం అంటే ఏమిటి? జనులు ఎప్పుడు రహస్యంగా చెప్పబడిన మాటలనే తీసుకుంటున్నారు, కానీ దాని లోపల ఉన్న అర్థం తీసుకున్నట్లేదు. తెల్లని గుర్రం అంటే భగవంతుని నోటి ద్వారా పలకబడిన మాటలు అయిన వేదములైన అర్థం. ఈ కలియుగంలో ఈ కలియుగ ముగింపులో ఏం జరగబోతున్నది? నారాయణుడు వేదంలో చెప్పిన విధంగా మనుషునిగా వస్తున్నాడు. మనుషు కుమారుడు కలిగి అవతారము ఇమాం మెహదీ అనేవి పేర్లు కాదు అని భగవంతుడి కారణం మాత్రమే. ఈ ముగ్గురు ఒకటేనా, వేరువేరుగా ఉన్నారా అనేది ప్రశ్న. ముగ్గురు ఒకటే అనేది నిజం. భగవంతుడిపై ఉన్న ఈ ప్రేమ అనేది ఆయనను ఆకర్షిస్తుందా, లేక ఆయన ప్రేమ విములను భగవంతుని వైపు లాగుతుందా అనేది ఈ శ్రీమతి ఘట్టంలో ఉంది. కానీ ఇప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీ హరికృష్ణ గారు మానవ రూపంలో ఈ భూమిలో చేసి చూపించి నిరూపించినారని మేము నమ్ముతున్నాము. ఎప్పుడైతే లోకంతా ఆయన గురించి తెలుసుకుంటుందో అప్పుడు మాత్రమే ధర్మం ఈ భూమిపై స్థాపించబడింది. ఈ ధర్మయుగం అనేది భారతదేశంలోనే జరుగును. అప్పుడు ప్రపంచంలోని జనులందరూ ఎక్కడికి వస్తారు? భారతదేశం చూసి తిరునెల్వేలికి వెళ్తారు. సత్యనగరం అనగా మనుజోతి ఆశ్రమంలో ఎదుగుతూ వస్తారు. భారతదేశం మెచ్చింపబడి లోకమంతట్లో ఉన్న అన్ని దేశాల కంటే ఉన్నతంగా ఉండును. ధర్మయుగ రాజ్య స్థాపన ఈ భూమిలో వచ్చిందని అని ఈ శివ తిరుమల గురించి తమిళ కవి ముత్తుకృష్ణ స్వామి చెప్పుకున్నారు. శ్రీమన్నారాయణ దైవిక పరిపాలన విషయంలో అనే విషయంలో జనులు గ్రహించేటప్పుడు అమృత మంజరి అనే పుస్తకంలో మన పురాణంతో గురించి చెప్పడం జరిగినది. వీళ్ళందరూ చదివి ఆ శ్రీమన్నారాయణ శ్రీ రామకృష్ణ గారి ఆశీస్సులు మీ అందరూ మెండుగా పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం నమో భగవతి శ్రీ రామకృష్ణ. ఈ వెంకటరెడ్డి గారు చక్కగా వివరించారు. అలాగే కలియుగంలో ఉన్న ఈ దేవుని రాక గురించి కూడా చక్కగా చెప్పారండి. తర్వాత మన మధ్య టీచర్గా పనిచేస్తున్న దేవునిపల్లి గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న పారేపల్లి వెంకటనారాయణ గారిని వేదిక మీదకు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది. మనం ఆహ్వానిస్తూ ఈ బుక్ ప్రజెంట్ చేశారు. దీన్ని చూస్తే సమస్త వేదముల సారాంశము ఇది అని ఉంది. ఒక్కో పేజీ తిరగేస్తే ఇందులో అన్ని మతాలకు సంబంధించినటువంటి అది భగవద్గీత గురించి, బైబిల్ గురించి, పురాణం గురించి, బ్రహ్మంగారి గారి గురించి, ఇంకా వేమన పద్యాల గురించి చాలా చక్కగా రాసి ఉన్నాయి. చాలా మనకి ఉన్నటువంటి మత గ్రంథాలలో కేవలం ఆ విషయాల గురించి మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మనం జ్యోతి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తకాలలో అన్ని మతాల సారాంశం ఈ పుస్తకాలలో నిగడీకృతమై ఉండటం అనేది ఒక విశేషం. చాలామంది సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు గతంలో సమసమాజం కోసం, నవ సమాజ నిర్మాణం కోసం, కుల మతాలకి అతీతంగా ఉండే ఆ శుభదినం కోసం చాలా కృషి చేశారు. అందులో భాగంగా మరి తమిళనాడులో జన్మించినటువంటి లహరి కృష్ణ గారు కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి కులంలో వారు ఐకమత్యంగా ఉండటం గొప్ప కాదు. ఇక్కడ మీరు చూస్తే ఇది కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం.
ఒకే దేశం ఒకే దేవుడు అనే నినాదంతో ముందుకు వెళ్తూ మరి భగవంతుడంతా ఒక్కరే అని నిరూపిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. నేను కూడా మొదట్లో అనుకునేవాడిని ఇది ఒక మతం అనుకునేవాడిని. అయితే ఇది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం, ఇది ఒక సమాజం అని తర్వాత కొన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా మనకు తెలిసింది. ఒక పటిక బెల్లం ముక్కని ఒకరు ఒక మతం వారు ఒక మూల నుంచి కొరికిన, ఇంకొక మతం వారు ఇంకొక మూల నుంచి కొరికిన, ఇంకొక మతం వారు ఇంకొక మూల నుంచి కొరికిన అది తీయగానే ఉంటుంది. అలాగే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో పేరుతో రకరకాల మార్గాల ద్వారా భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి అని జిజ్ఞాసతో ఉన్నారు. కానీ ఇక్కడ లహరి కృష్ణ సమాజం వారు మనమందరం ఒకటే, మనకి కులాల వద్దు మతాల వద్దు, మనమంతా భగవంతుడి కులం వైపు ఉందాము అని సూచిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఏదైనా కులమత కలహాలకి సంఘర్షణలకి లోను కాకుండా అందరం ఒకే విధంగా ఒకే ఐకమత్యంగా ఉందాం, ఆ భగవంతుని చేరుకుందాం అని చెబుతూ ఒక గొప్ప సంస్కరణని ఆయన తీసుకొచ్చారు అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఏ సంఘటన జరిగినా బ్రహ్మంగా చెప్పారు అది జరుగుతుంది అని ఆహారాలతో సహా గ్రంథాలతో సహా మనకి గోచరమవుతుంది. ఆయన ప్రపంచానికి కాలజ్ఞానం తెలియజేసిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకుడు, ప్రపంచానికి తత్వబోధ చేసినటువంటి జగద్గురు. కలియుగం అంతంలో 5000 సంవత్సరాల తర్వాత మరి నేను వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తానని సూచన చేస్తూ ఆయన జన్మించే ముందు ఏ పరిణామాలు ఉత్పన్నమవుతాయో కూడా మరి సూచన చేశారు. బ్రహ్మంగారు కూడా కులమతాలకి అతీతంగా ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలని నిర్మూలన చేసే విధంగా చాలా కృషి చేశారు. అందుకు ఉదాహరణగా సిద్ధయ్య గారు ఆయన శిష్యుడు, ఆయన దుందేగులకు వస్తున్నారు. ఆయన్ని తన ప్రియ శిష్యుడిగా చేసుకున్నారు బ్రహ్మం గారు. అలాగే నవాబు గారికి మరి తన మహిమను తెలియజేశారు. ఏ విధంగా అంటే ఒకసారి నవాబు గారు, ఆ కాలంలో నవాబుల పరిపాలన కదా, నవాబు గారు బ్రహ్మం గారికి పిలిపించి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఒక గుర్రాన్ని అది కనడానికి సిద్ధంగా ఉంది, ఆ గుర్రం కడుపులో ఏమో చెప్పగలవా బ్రహ్మం అని అడిగారు. అడిగితే ఆ గుర్రం కడుపులో ఉన్నటువంటి ఆ గుర్రం పిల్లని అది ఆడదో మగదో చెప్పడమే కాకుండా దాని లక్షణాలు కూడా, అది ఏ రంగులో ఉంది, తోక ఎలా ఉంది, చెవులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ నమ్మకం నమ్మలేదు. అప్పుడు బ్రహ్మంగారు ఏం చేశారంటే ఆ గుర్రం కడుపులో ఉన్నటువంటి ఆ కడుపులో ఉన్నటువంటి ఆ గుర్రం పిల్లని బయటికి తీసి చూపించి మళ్ళీ గుర్రం కడుపులు పెట్టేశారు. అప్పుడు నవాబు గారు చాలా సంతోషం చెంది బ్రహ్మం గారికి ఆయన కూడా ఒక శిష్యుడయ్యారు. ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కులమత అనేది లేదు, ఆయనకి కాలజ్ఞానం బోధ చేశారు ఆయన నవాబు. ఫలితం గురించి ఆశించకుండా మనం చేసేదే
నిజమైన ధర్మం, అది నిజమైన మతం అది. అలాగే దీనిలో సమస్త వేదాల సారాంశం తెలియజేస్తూ భగవద్గీతలో మనలో ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎలాంటివి ఏమన్నా సరే వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం మనం దేవి భగవద్గీతగా భావిస్తామండి. అలాగే ఈ గ్రంథంలో ఇలా రాయబడింది. అలాగే మనం ఈ అమృతమంజరి ఈ పుస్తకావిష్కరణ దీన్ని మన భక్తి బృందం వాళ్ళు ఈరోజు ఒక మంచి పరిమళమైన పుష్పాల రూపంలో మన ముందుకి ఇంకొక నిమిషంలో వస్తుందండి. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం కోసం మన సోదరులందరూ ఈ గ్రంథాన్ని తీసుకొని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః. మన గ్రంథ ఆవిష్కరణ చేసిన మన రాజకుప్పాడు సర్పంచ్ గారు మన మధ్యలో ఉన్నారండి. ఈ పుస్తకావిష్కరణ మొదటి కాపీని కూడా వారే మనందరికి అందజేశారు. వేముల నాగేశ్వరరావు గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రెండు మాటలు కోరుకుంటున్నారు. అమృతమంజరి అనే పుస్తక ఆవిష్కరణకు ఈ లక్ష్మణ గ్రామంలో మమ్మల్ని ఆహ్వానించిన మొదటిగా పెద్దవాళ్ళ రాము అలాగే కాళ్ళభాగం గారు ఇద్దరు మా గ్రామస్తులే. అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ, స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దవాళ్ళ రాము కాళ్ళభాగం గారు అతి సామాన్యంగా ఉన్నారు మా ఊళ్ళో. కానీ ఇటువంటి ప్రోగ్రాం ఈ రకంగా చేస్తారంటే నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రాం కూడా రావడం ఇదే మొదటిసారి. ఇలా రాజకీయాలు వేదిక మాట్లాడటం కూడా పెడతాం. ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఈ పెద్దల మధ్య, మీ మధ్య, మీ హర్షత్వాల మధ్య పుస్తక ఆవిష్కరణలో నేను కూడా పాల్గొంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవుస్తుంది. కానీ ఇంత మంచి కార్యక్రమానికి
మనం సమయాన్ని కేటాయించి, అలాగే ఇది మనంతటా మనం అనుకోపోయినా ఇది దేవుడు కల్పించిన ఒక వేదికగా భావిస్తున్నాను నేను. శ్రీమన్నారాయణ హరికృష్ణ గారు ఈ కల్పించిన ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకున్నందుకు మనందరం చాలా ధన్యం అవుతామండి. అలాగే అమృతమంజరి మనం ఈ పుస్తకాన్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ పేజీలో తన ప్రేమ చేతులతో నైపుణ్యాన్ని ఆవిష్కరించి ఉన్నది. ఇది ఏంటంటే ఒక శిల్పమైన, లేకపోతే ఒక రాయి అయినా, ఒక మట్టి అయినా సరే ఒక కళాకారుడి చేతిలో ఎంతో వ్యయ ప్రయాసాలు కూడితేనే అది ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక శిల్పి ఒక చోట 2 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని చెక్కడం కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఉలితో చెక్కుతుంటే ఆ రాయి ఏమైందంటే ముక్కలు అయిపోతాం. ముక్కలు అవుతుంటే ఆ రాయిని అతను ఇది శిల్పానికి పనికిరాదని చెప్పేసి పక్కన పడేసి ఇంకో శిల్పాన్ని తీసుకొచ్చి, ఇంకొక రాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. చెక్కడం మొదలుపెడితే అది అద్భుతమైన శిల్పంగా మారింది. దాన్ని అక్కడ ఆవిష్కరించి ఇంతకు ముందు ఏదైతే చెక్కడానికి పనికిరాదనుకున్నాడు రాయిని, అది ఎక్కడానికి బెట్టుగా వచ్చాడు. ఎక్కడానికి బెట్టుగా వచ్చేసి ఆ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించేసరికి అటువైపుగా వెళ్ళే బానిసార్లు అందరూ ఆ శిల్పాన్ని మొక్కుతూ ఉన్నారు. మొక్కుతూ ఉంటే అప్పుడు ఆ శిల్పుడి ఆ రాయి అడిగిందన్నారు, ఏంటి నన్ను తొక్కుతున్నారు, ఆయన్ని మొక్కుతున్నారు, కారణం ఏంటి? నేను రాయినే, ఆయన ఆ శిల్పం రాయి, మరి నన్నేమో తొక్కుతున్నారు కానీ ఆ రాయిని మొక్కుతున్నారు ఎందుకు అని చెప్పేసి ఆ శిల్పుని అడిగితే ఆ శిల్పి అన్నాడంట, నేను ముందుగా నిన్నే శిల్పాలు చేయాలి, నిన్నే మొక్కించాలని చెప్పేసి నిన్నే ఏర్పాటు చేసుకున్నాను. కానీ నువ్వు ఉలికి చిన్న దెబ్బలే తట్టుకోలేక ముక్కలు అయిపోయావు. అందువల్ల నిన్ను పక్కన పెట్టేసి ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాను. ఆ రాయిని చెక్కడానికి చాలా వ్యయ ప్రయాసాలు నేను కూర్చాను. అందులో పాటు చాలా కష్టాలు కూడా ఆ రాయి అనుభవించింది. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన శిల్పంగా ఉంది. ఎంతమంది మొక్కుతున్నారని చెప్పేసి మీకు అందుకే తొక్కుతున్నారు, దాన్ని మొక్కుతున్నారని చెప్పి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు చాలా వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, ఎదుగుదలలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించినప్పుడే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని మనం సన్మానించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ వేదిక మీదగా మన కమిటీ సభ్యులు ఈ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరిగా వచ్చి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని సన్మానించి మన కిట్టు, అంటే మన అమృతమంజరి కిట్ అంటే దానిలో పెన్ డ్రైవ్, సాంగ్స్, అలాగే అమృతమంజరి పార్ట్ 2, దాంతోపాటు కొన్ని వివరాలు ఇవన్నీ ఉంటాయండి. మీకు ఏ వివరాలు కావాలన్నా సరే డైరెక్ట్గా వెనకాల అడ్రస్ ఉంటుందండి, తమిళనాడు అడ్రస్. ఒకటి నుండి కూడా మనం ఫోన్ ద్వారా కానీ, లేకపోతే మెసేజ్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా సరే ఇది అంతా ఉచితంగా చేయబడుతుందండి. ఇంత వ్యయ ప్రయాసంతో కూడిన ఈ కార్యక్రమాన్ని కూడా ఈ బుక్స్, పుస్తకాలు, ఈ ప్రచారణ ఇదంతా ఉచితంగా చేయబడుతుంది. దీని యొక్క అడ్రస్ మనుజ్యోతి ఆశ్రమం. దీని పేరుంటే మనుజ్యోతి ఆశ్రమం, తమిళనాడులో ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నదండి. ఏమైనా వివరాలు కావాలంటే సంప్రదించండి. అలాగే వాళ్ళు సన్మానించవలసిన కోరు.
చాలా అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలండి. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మా డాక్టరేట్ శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజ్, జంగారెడ్డి గారిని వేదికను అలంకరించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను జంగారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నానండి. ముఖ్యంగా మనం ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఇవన్నీ కూడా దేవుడు అనేటువంటి ఒక్కడికి చేరుకుంటానికి వివిధ మార్గాలు అని తత్వబోధన చేస్తున్నటువంటి ఈ మనుజ్యోతి ఆశ్రమాలను నిర్వాహకులకి, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, తమిళనాడు పెద్దలకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి తత్వబోధనని వ్యాప్తి చేస్తున్నందుకు మనుషుల మధ్య ఖచ్చితంగా ఇటువంటి ఈ సమాజంలో అవసరం. ఇటువంటి సమయంలో ఇటువంటి తత్వాన్ని మనకి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకవర్గం వారికి, అలాగే ఆశ్రమం వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సరే, మనం ఏ మాత్రం ఏ క్రమం మనం ఏది పూజిస్తాము అనేది కాసేపు పక్కన పెడితే, ఉదాహరణకి ఒక వ్యక్తికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తం అవసరమైంది అనుకోండి. అప్పుడు మనం ఈ రక్తం పొందేటువంటి వ్యక్తి కానీ, కుటుంబ సభ్యులు కానీ, అందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కానీ, ఈ నా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రక్తం ఇస్తున్నాడా, నా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను డాక్టర్గా వైద్యం చేస్తున్నాడా, నాకు నా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే తయారు చేసిన మందులను నేను వేసుకుంటున్నానా అని మనం చూడము. అక్కడే మానవ మనస్సులో నిర్మితమైనది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే. ఇది నిత్య సత్యం. మరి మనం ఇంకొక ముఖ్య విషయం చెప్పి చాలా తీవ్రమైనది నేను గర్విస్తాను. మరి మనం ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ తత్వానికి చెందినా మనకి మనం గౌరవించుకుంటూ ఇతర వ్యక్తుల తత్వాలని, ఇతర వ్యక్తుల మతాలని, ఇతర వ్యక్తుల కులాలని కనుక మనం మన దానికంటే ఎక్కువ గౌరవించినాడు మనం ఖచ్చితంగా ఆ దేవుడు ఒక్కడైనటువంటి వ్యక్తిని లేదా ఆ దేవుడు స్వరూపాన్ని మనం ఖచ్చితంగా మానవ జనంలో పుట్టినందుకు మనం చేరుకున్నామనేటువంటి ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మనుజ్యోతి ఆశ్రమం జరుగుతున్నటువంటి ప్రసాద్ గారు, వారి కార్యకర్తలు, అలాగే రవికృష్ణ గారికి, మరి పేరు పేరున వచ్చినటువంటి పెద్దలందరికీ మనసావాచకరణ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నేను ఇచ్చి సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలా తిరిగిపోయింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మన మధ్యలో హిందీ పండిట్గా పనిచేస్తూ జంగారెడ్డి గూడెంలో ఎంతో మంది విద్యార్థులకి ఉన్నతమైన భవిష్యత్తుని అందజేస్తూ, అలాగే ప్రతి కార్యక్రమంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చి, అలాగే ఏ చిన్న కార్యక్రమం జంగారెడ్డి గూడెం జరిగినా మీరు రావాలి సార్ అని ఒక చిన్న మాట చెప్తే వచ్చి ఆధ్యాత్మిక ఆ కార్యక్రమాన్ని మొత్తం వచ్చి చేస్తా ఉంటారండి. అలాంటి వ్యక్తి మన మధ్య ఉన్నారండి. ఈ కార్యక్రమానికి అమృత మంజరి అనుకుంటూ బ్రహ్మగా చేసిన నైపుణ్యం కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేము వెహికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు గత 40 సంవత్సరాల మధ్యకాలంలో మేము దేవాలయంలోనే ఎప్పుడు ఉంటాం కాబట్టి విద్యార్థులకు ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే అని చెప్తూ ఉంటారు. కానీ ఈ సిద్ధాంతాన్ని, ఈ విధానాన్ని
పైకి తీసుకురావడం అనేటువంటిది మా చేతుల్లో లేదు మొదటి నుంచి కూడా. నిజంగా మరి ఈరోజు చాలాసార్లు ఉన్నా కానీ మేము ఏదైతే అనుకున్నామో మొదటి నుంచి పిల్లలందరూ కూడా మనకి గొప్ప వాళ్ళగా తయారు చేసే ఉద్దేశంలో మేము ఉంటాం కాబట్టి టీచింగ్ మీడియాలో మరి మేము అనుకున్నది ఇక్కడ సాక్షాత్ కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా నడిపినటువంటి ప్రసాద్ గారు ప్రదర్శించినట్టే ముఖ్యంగా ఆయన మా టీచర్లకు సమావేశంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా గ్రేట్. మరి ఇక్కడికి వచ్చిన ఇంతమంది ఈ విషయం మీద ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఇంతమంది వచ్చి కూర్చొని వింటున్నారంటే చాలా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను సమావేశంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోలు వెంకటేశ్వర గారు లక్కవరం అండి టీచింగ్ అండి. అలాగే ఈ సార్ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. ఒకే దేశం మన దేశం. నో రిలీజియన్ టీచర్స్ హేటెడ్ టువర్డ్స్ అదర్స్. అర్థం ఏంటంటే ఏ మతము కూడా మన దేశంలో ఒకటి అర్థం ఏంటంటే ఇతర మతాల పట్ల విద్వేషాన్ని ఏ మతం కూడా ప్రకటించదు. అదే విషయాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈ లహరి కృష్ణ ఆధ్యాత్మిక లహరిని మరింత భారతదేశానికి ఎంతో ఉపయోగంగా ఈ మార్గం రక్షిస్తూ ఇటువంటి ఆధ్యాత్మిక రచన అంటే తపస్సులు అండి. ఎంతో తపస్సు చేసి సూర్య మానవాళి సంక్షేమం కోరి ఒక గ్రంథాన్ని రచించి వారు ఎంతో దాపత్రయంతో మానవాళిని కాపాడటం కోసం మంచి మార్గాన్ని నడపడం కోసం ఈ మన జ్యోతి ఆశ్రమం కృషికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను అదృష్టంగా భావిస్తున్నా మంచి ఒక కొత్త విధానం తెలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన ఆహ్వానితులకి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి, సంఘస్థులకి, భక్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. ఇక్కడ మన కార్యక్రమం చివరికి వచ్చాము. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో చివరిగా ఒకరి సమర్పణ ఉంది. వెలువాడ రామకృష్ణ గారు దేవులపల్లి, అలాగే మన మధ్య లెనిన్ గారు మన మధ్య ఉన్నారండి. సార్ కూడా వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నాతో పాటు ఈ స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువగా ఏ టెంపుల్కి వెళ్ళనండి, ఏ గుడికి వెళ్ళను. నేను ఎక్కువగా ఉండేది లైబ్రరీ. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఏ గుడిలో కనిపించను. మీకు మా అయితే మన సుధాకర్ గారు, రవి, ఈ మాస్టర్లతో ఎక్కువగా ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం అండి, మనిషికి కనిపించేది జ్ఞానం. జ్ఞానం ఎక్కడుంది అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, నా చిన్నప్పటి నుంచి మా మాస్టర్ లైబ్రరీ చూపించారు, టెంపుల్లో ఉన్నదండి. ఎందుకంటే ఈరోజు జనంలో ఒక అవేర్నెస్ అంటూ ఉంటే ఈ స్టేజ్ కాదు, ఈ ఏరియా మొత్తం నిండిపోయింది. నిజంగా చెప్తున్నాను నేను, ఈ ఏరియా మొత్తం అంతా నిండిపోయేది. పుస్తకాలు నేను లైబ్రరీలో చదివినప్పుడు ఈయన బాబు నాకు అక్బర్ గుర్తొస్తారు. మనకి అక్బర్ అయిన మీకు పూర్వకాలం ఒక రాజు ఉండేవాడు, ముస్లిం రాజు. ఆయన అన్ని మతాల స్థానం ఒకటే చెప్తాడు అని ఒక మతాన్ని స్థాపించాడు. దాని పేరే దీని ఇలాహి అని ఆ రోజుల్లో మతం ఉండేది. అయితే అది ఆయన తప్ప ఎవరో చేయకూడదు. అయితే అక్బర్ తర్వాత మరో అక్బర్ని ఇచ్చాడు నాకు, మరో అక్బర్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే అక్కడ అర్థం చేసుకుంటున్నారు, ఎవరి పాలస్తీన్ మతమా, ఎవరైనా ఓహో అలిముత్తు కృష్ణ, అంతేగా అలిముత్తు కృష్ణ మనకెందుకులే చరణే అవి మనకెందుకు మొదలు కదా అని ఒక ధోరణికి వెళ్ళిపోయారు జనం అండి. అన్ని మతాల స్థానం ఒకటేనా బాబు, ఒకటే దేవుడు, ఒకటే ఇండియా. వేరే దేశాలు లేవు, వేరే దేశాల్లో వేరే వాళ్ళు ఉంటారు, కానీ మన ఇండియాలో దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే
చచ్చిపోతారండి. మత పిచ్చి పెరిగింది అంటే జనం చచ్చిపోతారు. ఈరోజు ఇజ్రాయిల్, పాలస్తీనా, ఒక ముస్లిం కంట్రీ, ఒక క్రిస్టియన్ కంట్రీ చచ్చిపోతే పిల్లలు, తల్లులు లేరు పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలు లేరండి. రోజు చూడండి మీరు ఇజ్రాయిల్, పాలస్తీనా వారు సీన్స్ అనేది యూట్యూబ్లో వస్తున్నాయి. చూస్తూ ఉంటే పిల్లలండి కన్ను గుడ్లు బయటకు కూడిపోయి పిల్లలకి బాంబులండి. ఎందుకు యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు యుద్ధం చేస్తున్నారు వీళ్ళు తెలుసా? నా మతం గొప్పది ఇక్కడ, ఆమె అండి క్రిస్టియన్, ఆమె ముస్లిం అని కొడతచ్చిపోతున్నారు. ఇలా ప్రపంచం అంతా కొట్టుకోకూడదు. ఈ పైసలు రీసెంట్ గా మనకు కూడా మొదలైంది. ఇండియాలో ఎక్కడ చూసినా సరే చూడండి, ప్రతి వాడు ఒక జెండర్ ఉన్నాడు, మాలేసుకున్నాడు, వెళ్ళిపోతాడు. నేను కామెంట్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే పిచ్చెక్కేస్తుంది. మా మతం ఏం చేస్తుంది? మతం మంచిగా ఉందని చెప్పింది, అంటే నేను కొట్టుకోమని చెప్పలా, తక్కువ ఉందని చెడ్డ మతం తిట్టమని చెప్పలా, వాడిని దాడి చేయమని చెప్పలా. ఏ మతం కూడా, అన్ని మతాలు చెప్పిన ఏంటంటే మానవుడు ప్రశాంతంగా బ్రతకాలి, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. దానికి అన్ని మతాల స్థానం ఒక్కటే అనేటువంటి మన రాజకీయ చెప్పారు. కేవలం ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అనేది ఈ ప్రపంచాన్ని నడపండి. మనుషులు నడిపే ప్రపంచాన్ని. అలా మనుషులు నడిపే ప్రపంచంలోని మనుషులు ఏం చేయాలంటే ఈక్వాలిటీ ఉండాలి అందరిలో, అందరూ ఒకటే. ఒక ముస్లిం వస్తే అరే ముస్లిం లేదు, అరే ఒక క్రిస్టియన్ వస్తే అది క్రిస్టియన్ రా, ఒక హిందూ వస్తే ఒక హిందూరా. ఇలా కాదండి, మనం భారతీయులు, అందరం కలిపి ఉండాలి అనేది నా సిద్ధాంతం. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇటువంటి సిద్ధాంతాలకి అట్రాక్ట్ అయితే రేపు ఫ్యూచర్ లో దేశం ప్రశాంతంగా ఉంటుందని అది గుర్తుంచుకోండి. నువ్వు ప్రశాంతం కాదు, దేశం ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని నీ ప్రశాంతం, నా హిందూ మతం, నా క్రైస్తవ మతం, నా ముస్లిం కాదు. ఇక్కడ అన్ని మతాల స్థానం ఒక్కటే. అదే మన రాజకృష్ణ గారు ఈరోజు ఈ బుక్ 1 నుంచి చదవను, 1 నుంచి చదివేసాను, బాగానే 2 కూడా వస్తానని కేవలం పిల్లలకు చెప్తే మా ఉద్దేశం ఏంటంటే ఏదో నేర్చుకుంటే పిల్లలకు మనం మొత్తం చెప్తూ ఉంటాయి. ఇటువంటి విధానాన్ని ఆలోచించుకొని ఈ యొక్క మీ సిద్ధాంతంలోని, మీ మతం కాదన్నా మీరు చేసే సంఘంలోని ఏ కార్యక్రమం జరిగినా సరే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అన్ని మతాలు సమానంగా ఉండాలి. అలాగే ఈ సర్వమత సమానత్వాన్ని చాటినటువంటి మన రాధాకృష్ణ గారికి, మన లక్వాల మనజ్యోతి ఆశ్రమ సభ్యులందరికీ ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి, చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమంలో మనందరూ భాగస్వాములు ధన్యులు అయినందుకు పేరు పేరు అందరికీ కృతజ్ఞతలండి. ఈ కార్యక్రమం సిస్టమేటిక్గా జరగడానికి కారణం ఏంటంటే ఈ మణిజ్యోతి ఆశ్రమ నిర్వహణ. ఎందుకంటే మణిజ్యోతి ఆశ్రమంలో అలకృష్ణ గారు 1963లో ఏర్పాటు చేసిన, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నిర్వాహకులు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుసారంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాదండి, మనం పాటించడం కూడా గొప్ప. ఎందుకంటే మనం ఏదో ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మనం చేయడం కాదు, ఆ ఇన్స్ట్రక్షన్ని తూచా తప్పకుండా పాటించడం లేదు. అలాగే ఈ నిర్వాహకులు ప్రస్తుతం ఈ మణిజ్యోతి ఆశ్రమం నిర్వాహకులు దీపాల్ ఉపాసరాజు గారు మరియు వాళ్ళ సోదరుడు దీపాల్ లియోరాజు గారు ఈ మణిజ్యోతి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మొదటి సమర్పణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా నారాయణ హరికృష్ణ గారు ఈ భూమి మీద అవతరించి ఆయన అక్కడ సమావేశపరిచి మనందరినీ ఆయన శంకరబాబు ఈ పుస్తక విద్యను చేయడానికి మనందరినీ ఇక్కడ సమకూర్చినందుకు ఆయన ముందు దాన్ని కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నారాయణ హరికృష్ణ గారికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాను. మొదటిగా కనుక తర్వాత మనిలో రాష్ట్రము నిర్వాహకులైన ఈ పాల్ ఉపాధ్యాయులు గారికి శ్రీగారి గారికి నాకు
ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పుస్తకాలు కానీ గిట్లన్నీ అందజేసినందుకు మాకు ఎంతో ప్రోత్సాహం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.